ఒక విశిష్ట అతిథి చాలా కాలం తర్వాత మనందరం చూస్తున్నాం. So that multiple is already factored in. So 2027 లో I see an uptick. ఇప్పుడు ఎలా అంటే బజ్ వర్డ్స్ మీద నడవదండి, రియల్ ప్రొడక్టివిటీ రిజల్ట్స్ చూపించాలి మనకి. బీట్ ఎనీ కంపెనీ, లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్, లైక్ పర్సిస్టెంట్ కావచ్చు, కోఫోర్స్ కావచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో, అండ్ లార్జ్ క్యాప్స్ లో టీసీఎస్ కావచ్చు, మిడ్ క్యాప్ లో టాటా ఎలక్సీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ నీష్ మార్కెట్స్ వాళ్ళకు ఉన్నాయి. 2 to 3 years గానీ ప్లే చేసే సెక్టార్స్ ఏమన్నా రాడార్ లో ఉన్నాయి మీకు? ఐ బీన్ ట్రాకింగ్ దీస్ కంపెనీస్ అండి. నేను సెక్టర్ వైజ్ గా ట్రాక్ చేస్తూ వచ్చాను. ఒకటి ఏంటంటే 2026 ఐఎమ్ రియల్లీ బులిష్ ఆన్ ఇన్ఫ్రా కంపెనీస్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్. ఐ విల్ కీప్ అవే ఫ్రమ్ ద సెక్టర్ బికాస్ ఇన్ఫాక్ట్ మీరు ఈవీ ట్రాన్సిషన్ అండ్ ఈ మొబిలిటీ దగ్గర మీరు ఏ స్టాక్స్ ని ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 3rd January సాటర్డే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనే అంశాలను కూడా మనం మాట్లాడుకుందాం. యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి నాస్డాక్ 0.03% మేర నష్టపోగా, S&P 500 0.25% మేర దాదాపుగా, డౌ జోన్స్ 0.5% పైగా లాభాలని మూటగట్టుకున్నాయి. గోల్డ్ మనం చూస్తే 4,350 ఆల్మోస్ట్ డాలర్ దగ్గర గోల్డ్. సిల్వర్ కూడా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యి 72.2 దగ్గర యాజ్ ఆఫ్ నో. క్రిప్టోస్లో బిట్కాయిన్ $90,000 మార్క్ని క్రాస్ చేసింది. మళ్ళీ ఆయిల్ $60-61 దగ్గర ట్రేడ్ అయింది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈవీస్కి సంబంధించి టెస్లా రిపోర్ట్స్ 4,18,221 డెలివరీస్ ఫర్ ద 4th quarter, డౌన్ 16%. చైనా BYD overtakes Tesla as world's top EV seller for the first time. Build your dreams. BYD చైనాకు చెందిన కంపెనీ టెస్లాని ఫస్ట్ టైం ఓవర్టేక్ చేసింది కూడా ఈవీ స్పేస్లో. అలాగే నార్వే నుంచి కూడా ఒక అద్భుతమైన రిపోర్ట్ ఏంటంటే 2025 అమ్ముడైన కార్లలో 96% న్యూ కార్ మార్కెట్ ఎలక్ట్రిక్, సర్జింగ్ టెస్లా సేల్స్. అమ్ముడైన వాటిల్లో అన్నిటిని కూడా ఎలక్ట్రిక్ కార్స్. సో ఎంత అడ్వాన్స్ ఉందో నార్వే మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి వివిధ ఫ్రంట్స్లో నార్వే అద్భుతం, వితౌట్ ఎనీ డౌట్. గతంలో ఒకసారి నార్వే, స్వీడన్, కోపెన్హాగన్ అవి సందర్శించినప్పుడు వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో అది కూడా దాదాపు 8-9 years బ్యాక్, 10 years బ్యాకే ప్రత్యక్షంగా కూడా చూశాను అక్కడ. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా మన మార్కెట్స్లో బుల్స్ తమ పట్టును కొనసాగించారు. న్యూ ఇయర్ స్టార్టింగ్లో FIS నిధులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్లో డొమెస్టిక్ ప్లేయర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి ఇచ్చారు. సెన్సెక్స్ నిన్న దాదాపు 573 పాయింట్ల మేర, నిఫ్టీ కూడా 182 పాయింట్స్ ప్లస్ రికార్డ్ స్థాయిల దగ్గర మార్కెట్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. మన పోర్ట్ఫోలియోస్ బలహీనంగా ఉన్న ఇండెక్స్ మేనేజ్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. రికార్డ్ స్థాయిల దగ్గర మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి ఇండెక్స్ లెవెల్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ప్లక్స్ ఇంటూ ఓవర్ 41,500 crores ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది, దృష్టి పెడుతుంది, PLIs ఇస్తుంది. అండ్ మెజారిటీ ఇంపోర్ట్స్కి తగ్గించి ఇక్కడ ఇండియాలోనే ప్రొడక్షన్ చేసుకునే విధంగా మేక్ ఇన్ ఇండియా అన్న నినాదాన్ని ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా అయితే కాన్ఫిడెంట్గా తీసుకెళ్తుంది. మేబీ ఒక 5 years డౌన్ ది లైన్, 10 years డౌన్ ది లైన్ ఇవన్నీ కూడా మనకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. క్రెడిట్ డిపాజిట్ డివైడ్ పెర్సిస్ట్ అట్ స్టేట్ లెండర్స్. మనకి బ్యాంక్స్ పరంగా చూస్తే స్టేట్ రన్ బ్యాంక్స్ రిపోర్టెడ్లీ స్టడీ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పాన్షన్ ఇన్ ద December quarter విత్ క్రెడిట్ గ్రోత్ కంటిన్యూయింగ్ టు అవుట్ పేస్ డిపాజిట్ మొబిలైజేషన్. ఇట్ అండర్స్కోర్స్ పెర్సిస్టెంట్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ గార్నరింగ్ డిపాజిట్స్. ఇక్కడ ఎందుకంటే వస్తున్న డబ్బులు అటు మార్కెట్స్లోకో, మ్యూచువల్ ఫండ్స్లోకో, రకరకాల మార్గాల్లోకి, గోల్డ్లోకి వెళ్తుంది. కానీ ఎందుకంటే మనకి సేవింగ్స్ డిపాజిట్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా చాలా తక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న తరుణంలో 3%, 4%, 5-6% పరిమితం అవుతున్న తరుణంలో సేవింగ్స్ బ్యాంకులో డబ్బులు పెట్టడానికి జనాలు ఆసక్తి చూపించట్లేదు. ఇది పరోక్షంగా బ్యాంక్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఎందుకు అంటే అటు వీళ్ళు డబ్బులు డిపాజిట్స్ రూపంలో తీసుకొని దాన్ని లోన్స్ రూపంలో ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి. అలా కాకుండా డిపాజిట్స్ రావటం లేదు అండ్ లెండింగ్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంకే ఉదాహరణ తీసుకుంటే డిపాజిట్స్ 16% మేర, 8%
మేర ఉంటే మనకి అడ్వాన్సెస్ దాదాపు 10% మేర ఉన్నాయి. అంటే డిపాజిట్స్ కంటే అడ్వాన్సెస్ బాగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.8% మేర వృద్ధి ఉంటే అటు గ్రాస్ అడ్వాన్సెస్ మాత్రం 15% మేర పెరుగుతున్నాయి. ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్. బ్యాంక్స్ ప్రభుత్వ రంగ బ్యాంకులకి అయితే కానీ ప్రైవేట్ రంగ బ్యాంక్స్కి డిపాజిట్ మొబిలైజేషన్ కనుక ఎక్స్పెన్సివ్ అయినట్టయితే వాటి మార్జిన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రగతి Progress report, delayed projects up to speed. Cabinet Secretary says 3,300 plans worth 85 lakh crores reviewed. 7,156 issues resolved. So, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంది. PM led review mechanism for fast tracking initiatives. After sober start, indices get high. Dalal sheet cautious. Nifty closes at record level of 26,328. A hold can take it to 26,500. Chemicals, ఐటీ, పవర్, ఫినాన్షియల్స్ అని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ మాట. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న 290 కోట్ల రూపాయల మేర కొనుగోలు చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న 680 కోట్ల రూపాయల మేర దాదాపుగా కొనుగోళ్లు చేయడం అయితే చూస్తున్నాం. బ్రాడర్ మార్కెట్ ఇండస్ట్రీస్ అంతా కూడా అవుట్ పర్ఫామ్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఆల్మోస్ట్ 1% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 దాదాపు 1% మేర లాపడ్డం కూడా. నెక్స్ట్ మనకి వచ్చే సీజన్ అంతా రిజల్ట్స్ సీజన్ కిక్ ఇన్ కాబోతోంది. ఇక నంబర్స్ ప్లే ఉండబోతుంది. ఏవైతే కంపెనీస్ రిజల్ట్స్ రూపంలో తమ పర్ఫార్మెన్స్ని కనపరిచాయి వాటిలో రిజల్ట్స్ బేస్డ్ యాక్టివిటీ ఉంటుంది. తర్వాత బడ్జెట్ ఉండబోతుంది. ఇంక ఇవన్నీ కూడా ఇక నెల రోజులు ఇవన్నీ కూడా ఈ అంశాలు మార్కెట్స్ని కంపెనీస్ని డ్రైవ్ చేయబోతున్నాయి. అదాని ఎంటర్ప్రైజ్ దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది. ఇన్సిడెంట్ని జారీ చేయడం ద్వారా వీటిని జనరల్ కార్పొరేట్ పర్పసెస్కి అలాగే రీఫైనాన్స్ కోసం నిధులు వినియోగిస్తామని చెప్పి యాజమాన్యం అయితే చెప్తోంది. 7 టెక్స్టైల్ పార్క్స్ టు కాస్ట్ ఓవర్ 13,000 crores. PM మిత్ర MOS వర్త్ 27,434 crores సైన్డ్. ఇప్పుడు మన యూఎస్ నుంచి ఎఫెక్ట్ అయిన తర్వాత మిగిలిన మార్కెట్స్ మీద కూడా మనం దృష్టి పెట్టడము, టెక్స్టైల్స్లో మరింత పట్టును నెలపే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. జాబ్ క్రియేషన్ కూడా 22 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా పాయింట్ ఆఫ్ టైంలో మనం మాట్లాడుకోవచ్చు. డీసెంట్ వాల్యుయేషన్స్లోకి మనం అడుగు పెట్టాము. మెచ్యూర్డ్ మార్కెట్స్ కూడా అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా గ్రోత్ని మనం కొద్దిగా టింకరింగ్ చేసుకోవాలి. గ్రోత్ మనకు 20%, 30, 40, 50 ఇలా పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతంత రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉండదన్న అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఐటీసీ స్లైడ్స్ టు 3-year low యాజ్ టొబాకో ఎక్సైజ్ హైక్ ప్రామ్స్ బ్రోకరేజ్ డౌన్ గ్రేడ్ విత్ బ్రోకింగ్ కంపెనీస్. ఎందుకంటే ఇంతటి 40% డ్యూటీ హైక్ని ఎంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. దాని ఇంపాక్ట్ గట్టిగా కంపెనీస్ మీద ఉండబోతుంది. మార్జిన్స్ కంటే ఎక్కువ సేల్స్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. సేల్స్ ఎప్పుడైతే డ్రాగ్ అవుతుందో దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక ఎఫ్ఎంసీజీ కానీ అగ్రి కానీ ఈ సిగరెట్ రేట్ ప్రైస్ హైక్ దెబ్బ పడితే దాన్ని పేరప్ చేసేంతగా దాన్ని లెవెల్ చేసేంతగా ఆ బిజినెస్లు దీనికి అంత ఆకట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఐటీసీ మీద ఇంపాక్ట్ అయితే కొద్దిగా ఉంటుంది. బట్ ఎంత చెప్పుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అని కూడా 350 to 400 రూపీస్ దాకా మెజారిటీ కంపెనీస్ తమ టార్గెట్ ప్రైస్లు అయితే ఇస్తున్నాయి. కొద్దిగా రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఉన్నప్పటికీ కూడా రివార్డ్, ఎందుకంటే పెద్ద కంపెనీ, జస్ట్ బ్రాండ్ ఒకటి, అండ్ మేజర్గా సిగరెట్ బిజినెస్ మిగిలిన బ్రాండ్స్ని ఏదన్నా మళ్ళీ డిమర్జ్ చేసి మళ్ళీ ఏదైనా లిస్ట్ చేస్తుందా, ఆ తర్వాత ఏ మేరకు ఈ షాక్ నుంచి తేరుకుంటుంది, ఇవన్నీ ఎందుకంటే టైం విల్ హీల్. సిగరెట్ ధర 20 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు 30 రూపాయలు ఆరు 25 రూపాయలు పెడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది కొనుగోలు చేస్తారు, ఇవన్నీ ఎందుకంటే ఆ జనాల మైండ్ సెట్ని ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్ మనకు అప్సైడ్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాలి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ ఒకటే స్టాక్ని మరింతగా డ్రైవ్ చేసే అవకాశం ఉంది. విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ఏ మేరకు చేంజ్ చేశారో అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ మనం గమనించవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆంధ్ర కార్నర్స్ 25.3% ఆఫ్ FY26 ఇన్వెస్ట్మెంట్స్. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర 25% మేర పెట్టుబడులను ఆకర్షించగలిగింది అన్నట్టు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఎస్యూవీస్ని పక్కన పెట్టి డిజైర్, స్విఫ్ట్ డిజైర్ 2,14,000 కార్లు ఈసారి అమ్ముడయ్యాయి. అంటే హైయెస్ట్ సెల్లింగ్ కార్ జాబితాలో డిజైర్ చేరింది. తర్వాత క్రెటా 2,01,000 సేల్స్, నెక్సాన్, వ్యాగనర్ ఇవన్నీ కూడా చేరడం కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చూడొచ్చు. బట్ టాప్ 5లో చూస్తే డిజైర్ ఉంది,
వ్యాగనార్ ఉంది, ఎర్టిగా కూడా ఉండడం ఇక్కడ చూస్తున్నాం. సో మెజారిటీ కంపెనీస్లో మారుతి సుజుకి ఉంటుంది. సో అందువల్ల స్టాక్ మీద కూడా అదే స్థాయిలో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు ఉంది. ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ వదిలేయండి, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ పనికిరాం అనుకున్న ఒక థాట్ ప్రాసెస్ చాలా మందిలో ఉన్నప్పటికీ కూడా వాటిని తోసిరాజని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 ఫిగర్ల మార్క్ని క్రాస్ చేయగలిగింది. 1000 రూపీస్ మార్క్ పైన స్థిరంగా స్టాక్ అయితే క్లోజ్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ టు డేట్ ప్రకారం 30% మేర స్టాక్లో జంప్ అయితే చూస్తున్నాము. ఒక మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపించింది. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ SJVN 11% మేర పెరిగింది. బాష్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 28 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో ఉన్న దాదాపు 9% మేర జంప్. చోళా ఇన్వెస్ట్మెంట్స్ కూడా 3.5% మేర పెరిగి ఆల్ టైమ్ హై హిట్ చేసింది స్టాక్. 8 IPOs మళ్ళీ మార్కెట్స్లోకి రాబోతున్నాయి. చార్టెడ్ స్పీడ్ గ్లాస్ వాల్ సిస్టమ్స్ ఇండియా, శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీ, RKCPL, టెమ్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్, జెరాయ్ ఫిట్నెస్, అలాగే ఇందిరా IVF కూడా మనకి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అయితే దాఖలు చేసింది. సో ఇవన్నీ మరిన్ని IPOs రాబోతున్నాయి. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. దేవ్యాని సఫైర్ మెర్జర్ అనేది QSR స్పేస్లో మరింత కాంపిటీషన్ని బిల్డప్ చేయబోతోంది. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్, మెజారిటీ ఆఫ్ ద బ్రోకింగ్ కమ్యూనిటీస్ అనలిస్ట్ కూడా దీని ఒక పాజిటివ్గా చూస్తున్నారు. ఇనిషియల్గా కొద్దిగా నెగిటివ్ ట్రిగ్గర్స్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా అది QSR స్పేస్లో ఒక మంచి పరిణామంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా చూస్తున్నాయి. మ్యారికో ఎక్స్పెక్ట్స్ హై సింగిల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ ఫర్ ఇండియాస్ బిజినెస్ ఇన్ Q3. ఒకటి పారాచూట్ బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ లోయెస్ట్ GST రేట్స్లో మార్పు, ఇన్ఫ్లేషన్ తగ్గటము, అఫోర్డబిలిటీ పెరగటము, MSP హైక్స్ పెరగటము, హెల్తీ క్రాప్స్ ఇవన్నీ కూడా పరోక్షంగా FMCG కంపెనీస్కి అన్నిటి కూడా బెనిఫిట్ చేకూరుస్తాయి అని చెప్పి మ్యారికో అయితే చెప్తుంది. సో ఇవి వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు. మొన్న నైట్ అరవింద్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే చేసాం 2026లో భాగంగా. దాదాపు 40 minutes చాలా అంశాలు మనం దానిలో అయితే మాట్లాడాము. చాలా అంశాలు స్టాక్స్ పరంగా, సెక్టార్స్ పరంగా, ఆయన ఎక్స్పర్టీస్ పరంగా కూడా అన్ని అంశాలు మనం ఆయన కార్బీలో తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు పరిచయం, మనం అంతకుముందు గతంలో న్యూస్ ఛానల్లో పరిచయం చేసినప్పుడు. సో అప్పటి నుంచి మా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్రౌండ్ స్టేట్ టాపర్ వీటిల్లో, తర్వాత కార్వేలో పనిచేశారు, తర్వాత ఒక ప్రముఖ ఇప్పుడు కన్సల్టెన్సీ కంపెనీలో సింగపూర్లో, తర్వాత యుఎస్లో చాలా స్ట్రాంగ్ డైనమిక్స్ని అర్థం చేసుకోగల కెపాసిటీ చిన్న వయసులోనే. CFAగా కూడా ఉన్నారు. అరవింద్ గారి ఇంటర్వ్యూ మీరు మేబీ ఇవాళ నైట్కో ఆర్ఎల్స్ రేపో పబ్లిష్ చేస్తాను, ఒకసారి చూడండి. దాన్ని మళ్ళీ చిన్న బిట్స్ అండ్ పీసెస్గా కూడా మనం అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.